హాయ్ అండి. మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో ఏ విధంగా ఈజీగా కటింగ్స్ ద్వారా గ్రో చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ మొక్కని నేను నాటేసి ఒక 1 మంత్ అయితయిందండి. చూసారు కదా చక్కగా ఎంత బాగా గ్రో అయిందో. పెద్దవాళ్ళు అంటుంటారు కదండీ! మనీ ప్లాంట్ మొక్క మనం ఇంట్లో గ్రో చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులనేవి రావని, మనకి డబ్బు బాగా వస్తుందంటారు కదా! అది మాట వరుసకైనా కానీ మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుందండి. కానీ ఈ మనీ ప్లాంట్ మొక్కను చూడండి, మీరు ఎవ్వరు అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు దీన్ని. వాళ్ళకి తెలియకుండా చెప్పాలంటే దొంగతనంగా అలా చెప్పటం బాగోదు కాబట్టి తెలియకుండా తీసుకొచ్చుకోవాలి అంటారండి. ఈ మనీ ప్లాంట్ మొక్కని ఈజీగా ఏ విధంగా గ్రో చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొన్ని మనీ ప్లాంట్ కటింగ్స్‌నైతే తీసుకున్నానండి. చూసారు కదా! ఇలాగా కొమ్మల్ని మనం కట్ చేసి తీసుకొచ్చుకోవాలనమాట. ఇలా తెచ్చుకున్నటువంటి మనీ ప్లాంట్స్‌ని ఇప్పుడు ఈ కటింగ్స్‌ని మనము ఏ విధంగా గ్రో చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ ఒక గ్లాస్‌లోనికి వాటర్‌నైతే తీసుకున్నానండి. వాటర్‌ని తీసుకున్న తర్వాత మనం కట్ చేసినటువంటి ఈ కటింగ్స్‌ని వాటర్‌లోనికి పెట్టేయండి. ఈ విధంగా వాటర్‌లోనికి పెట్టేసి 3 డేస్‌కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ వాటర్‌ని చేంజ్ చేసి మళ్ళీ ఈ స్టెమ్స్‌ని ఆ వాటర్‌లో మళ్ళీ పెట్టండి. ఫ్రెష్ వాటర్‌ని పోసిన తర్వాత అదే గ్లాస్‌లో. ఈ విధంగా మనము 3 వీక్స్ అలా చేసామంటే కంపల్సరీగా 1 మంత్ కల్లా సరే మనకి ఇలాగా ఖచ్చితంగా ఈ వేర్లనేవి వస్తాయండి. నేను ఆల్రెడీ ఒక గ్లాస్‌లో ఈ విధంగా స్టెమ్స్‌ని పెట్టుంచాను. మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా! చక్కగా వేర్లైతే ఎంత గుబురు గుబురు వచ్చాయి కదా! ఈ విధంగా మనం ఈజీగా మనీ ప్లాంట్‌ని కటింగ్స్ ద్వారా గ్రో చేసుకోవచ్చండి. ఇలాగ వాటర్‌లో గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి వేర్లొచ్చాయి కదా! ఈ వేర్లన్నీ మనం సాయిల్‌లో రీప్లాంటింగ్ చేసుకున్నామంటే చక్కగా మొక్కలుగా ఎదుగుతాయి. చూసారు కదండీ! కంపల్సరీగా మన బాల్కనీలో ఈ మొక్కని పెంచుకున్నామంటే ఇల్లు చాలా అందంగా ఉంటుందండి. అలాగే ఆర్థిక సమస్యలనేవి, ఇబ్బందులనేవి లేకుండా ఉంటాయి. అలానే మొక్క నాటుకొని మనం పని చేయకుండా ఉండటం కాదండి. మనం కష్టపడుతూ పని చేసుకుంటేనే ఇంట్లో ఇలాగ మొక్కల్ని పెంచుకున్నామంటే మనకి వాటి నుంచి వచ్చేటువంటి గాలి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది కదా! మంచి గాలిని పీల్చుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! మనీ ప్లాంట్‌ని కటింగ్స్ ద్వారా ఏ విధంగా గ్రో చేసుకోవాలని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.